భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. తల్లికే గురువైన కపిలాచార్యుని జననం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్దమ ప్రజాపతి ఋషియే కాక ప్రజాపతులలో ఒకరు. ప్రజలను సృజింపజేయుమని ప్రజాపతులకు బ్రహ్మ ఆజ్ఞ. కర్దమ ప్రజాపతి బ్రహ్మ ఆజ్ఞ మేరకు సృష్టిని విస్తరింపచేయుటకు నారాయణుని కొరకై సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేశాడు. సమాధి స్థితిలో హరిని ప్రసన్నమైన చిత్తంతో స్తుతించి తపస్సునాచరించాడు. ఆ తపస్సుకు నారాయణుడు ప్రసన్నుడై దర్శనమిచ్చాడు. ఎలా దర్శనమిచ్చాడంటే, రజోగుణ మాలిన్యము లేనటువంటి నిర్మలమైన దేహంతో సూర్యకాంతి వలె ప్రకాశిస్తూ తెల్లని కలువలు పద్మములతో కూర్చిన మాలలు ధరించి చతుర్భుజాలతో శంకుచక్రాలతో కిరీటము దాల్చి కుండలములతో ప్రకాశిస్తూ సుపర్ణునిపై ఆసీనుడై వచ్చాడు. ఆ విధంగా గరుడారూఢుడై వచ్చిన స్వామిని చూచి ఆనందపరవశుడైన కర్దమ ప్రజాపతి నిష్కపట భక్తితో స్వామిని స్తుతించాడు. కర్దమ ప్రజాపతి నిష్కపట భక్తికి ప్రసన్నుడైన స్వామి కనుల నుండి ఆనంద బాష్పాలు రాలాయి. స్వామి కనుల నుండి స్రవించిన ఆనంద బిందువులే అక్కడ బిందు సరోవరంగా ఏర్పడింది. సరస్వతీ నది ప్రక్కనే ఈ బిందు సరోవరం ఉంది. ప్రసన్నుడైన స్వామిని కర్దమ ప్రజాపతి ఇలా వేడుకున్నాడు. స్వామి, కర్మఫలాలకు అతీతమైన మోక్షాన్ని ఇవ్వగలిగే నిన్ను అల్పమైన కోరికలు కోరేవారమయ్యా మేము. నాకు సత్సంతానాన్ని పొందే యోగాన్ని ప్రసాదించు అని వేడుకున్నాడు. కర్దమ ప్రజాపతి మోక్షకాముకుడే, కానీ బ్రహ్మ ఆజ్ఞకు బద్ధుడై ఈ కోరికను కోరాడు. అప్పుడు స్వామి ఇలా అన్నాడు. లోకరక్షణార్థం నా చేత నియమింపబడ్డవారే మీరందరూ. అందువల్ల నీవు సత్సంతానాన్ని పొందుతావు. అటు తరువాత నీకు మోక్షాన్ని ఇవ్వడానికై నేనే నీకు అంశకళతో సంతానముగా వస్తాను. నీకు నా అనుగ్రహంతో కొద్ది రోజుల్లో సత్సంతానాన్ని ఇవ్వగలిగిన ధర్మపత్ని తనంత తాను నీ వద్దకు రాగలదు అని చెప్పి నారాయణుడు అంతర్ధానమయ్యాడు. నారాయణుని సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపచేయువాడు నారద మహర్షి. నారద మహర్షి ప్రేరణతో మహానుభావుడైన స్వయంభువ మనువు తన కుమార్తె అయిన దేవహూతిని తీసుకుని స్వయంగా కర్దమ ప్రజాపతి వద్దకు వచ్చాడు. వినయముతో నమస్కరించి తన కుమార్తె అయిన దేవహూతిని స్వీకరించమని అభ్యర్థించాడు. కర్దమ ప్రజాపతి ఆమెను స్వీకరించాడు. దేవహూతి కర్దమ ప్రజాపతులకు వైభవంగా వివాహం జరిగినది. కర్దముడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఆశ్రమంలో దేవహూతి తన రాజలాంఛనములైన వస్త్రాభరణములను పరిత్యజించి భర్తకు ఉచితమైన నారబట్టలను ధరించి ఆయన తపస్సునకు అనుకూలమైన పరిచర్యలు చేస్తున్నది. కొన్నాళ్లకు తపస్సు చేత కర్దమ మహర్షి శరీరము శుష్కించిపోయింది. ఆయనకు సపర్యలు చేసిన దేవహూతి కూడా ఆ స్థితిలోనే ఉన్నది. కొన్నేళ్ల తర్వాత దేవహూతిని చూచి కర్దమ ప్రజాపతి ఇలా అంటున్నాడు. నీకు ఎన్నో భోగములు అనుభవించాలని
అంతఃకరణములో ఉన్నది. ధర్మబద్ధమైన భోగములు సుఖములు తప్పు కాదు. నీ మనోవాంఛలు తీర్చాలి. భర్తగా అది నా బాధ్యత. ఇప్పుడు నీ భోగములు తీర్చుటకై నా తపశ్శక్తితో సంపదలు సృష్టిస్తున్నాను అని చెప్పి ఒక అద్భుతమైన విమానమును సృష్టించాడు. తాను యవనమూర్తిగా మారాడు. ఆమెను కూడా యవనవతిగా మార్చాడు. ఆ విమానానికి ఎంత మహత్తు ఉన్నదంటే ఏ లోకాల్లోనైనా విహరించగలదు. ఆ విమానంలో దంపతులిద్దరూ అన్ని లోకాలలో విహరిస్తున్నారు. ఆ లోకాల్లో గల అద్భుతమైన సౌఖ్యములను అనుభవిస్తున్నారు. విద్యాధరులు, యక్షులు, గంధర్వులు వీరికి సేవలు చేస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచింది. వీరికి అనసూయ, అరుంధతి మొదలుగా గల 9 మంది స్త్రీలు సంతానముగా కలిగారు. 9 మంది కుమార్తెలకు కర్దమ ప్రజాపతి యోగ్యులైన వారితో వివాహము జరిపించాడు. బ్రహ్మ ఇచ్చిన ఆదేశము మేరకు గృహస్థుగా నిర్వహించవలసిన కర్తవ్యము పూర్తి అయిందనుకున్నాడు. అటు తర్వాత దేవహూతిని సమీపించి ఇలా అంటున్నాడు: బ్రహ్మ ఆదేశించిన మేరకు గృహస్థుగా నా కర్తవ్యం పూర్తి చేశాను. ఇంతవరకు ప్రవృత్తి మార్గంలో భోగములను అనుభవించాము. నీకు సంతోషమే కదా? ఇప్పుడు నేను పరమహంసలకు ఉచితమైనటువంటి ధర్మాన్ని స్వీకరించి నివృత్తి మార్గంలో వెళ్తాను. నీ అనుమతి కోరుతున్నాను అన్నాడు. అందుకామె కళ్ళ నిండా నీరు పెట్టుకుని తలను నేలకు వాల్చి ఇలా అన్నది: నీలాంటి జ్ఞాని తపస్వి లభించాక కూడా నీ నుంచి కేవలము భోగములు మాత్రమే అనుభవించాను అంటే అంతకంటే దురదృష్టం మరొకటి లేదు. నాకు నీవు జ్ఞానాన్ని ఉపదేశించు. ఏ జ్ఞానం వల్ల పరమాత్మ లభిస్తాడో ఆ జ్ఞానాన్ని ప్రసాదించు అంటూ వేడుకున్నది. అంతేకాదు, ఆమె ఇంకా ఇలా అంటున్నది: ధర్మబద్ధమైన కర్మలు చేయని వారు బ్రతికి ఉండి కూడా మరణించిన వారితో సమానమే. ఎవరి ధర్మాచరణ వైరాగ్యాన్ని కలిగించదో వారు కూడా బ్రతికి ఉన్నా మరణించిన వారితో సమానం. ధర్మాచరణ వలన కలిగే వైరాగ్యము పరమాత్మపై అనురక్తి కలిగించాలి. అందుకే భక్తులకు ప్రపంచముపై విరక్తి, భగవంతునిపై అనురక్తి ఉంటాయి అన్నది. కర్దముడు, నాకు నారాయణుని ఆజ్ఞ ఏమిటంటే మనకు 9 మంది సంతానము కలిగిన తరువాత నారాయణుని కూడా సంతానముగా పొందాలని ఆయన ఆదేశం. కాబట్టి ఇప్పుడు నీ ద్వారా నేనొక సంతానాన్ని పొందుతాను అన్నాడు. ఇక్కడొక అద్భుతమైన అంశం ఏమిటంటే కర్దమ ప్రజాపతి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలని నిశ్చయుడై ఉన్నాడు. ఆయన భార్య దేవహూతి ఏ జ్ఞానం వలన పరమాత్మ లభిస్తాడో ఆ జ్ఞానాన్ని ప్రసాదించు అని అన్న స్థాయిలో ఆమె ఉన్నది. ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నవారికి నారాయణుడే సంతానముగా కలిగాడు. తల్లిదండ్రుల మానసిక స్థితిని బట్టే సంతానము కలుగుతుందని నిరూపించబడింది. వారి తపస్సు సంతానంగా పండింది. ఆ సంతానమే కపిల మహర్షి. నారాయణమూర్తి కపిలుడుగా అవతరించిన వేళ కర్దమ ప్రజాపతి ఆశ్రమమంతా నిర్మలమైన వాతావరణం నెలకొని ఉన్నది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆ సమయంలో దిక్కులు తేటపడ్డాయి. జలాశయములు, ప్రాణుల మనస్సులు కూడా నిర్మలపడ్డాయి. ఆశ్రమానికి బ్రహ్మదేవుడు, స్వయంభువాది మనువులు, మహర్షులు అందరూ వచ్చారు. నారాయణ అవతారమైన
దివ్యమూర్తికి నమస్కరించారు. ఆ శిశువుగా ఉన్న కపిల మహర్షి వెంటనే ఉపనయన సమవయస్కుడైనాడు. కపిలుని బ్రహ్మదేవుడు స్తుతించాడు. బ్రహ్మ వెళ్ళిన తర్వాత నారాయణ అవతారమైన కపిలాచార్యుని శరణు వేడాడు కర్దమ ప్రజాపతి. నివృత్తి మార్గంలో వెళ్ళడానికి నాకు అనుమతినిమ్మని వేడుకున్నాడు. అప్పుడు కపిలాచార్యుడు కర్దమ ప్రజాపతికి అనుమతినిస్తూ, నీ భార్య అనగా నాకు తల్లి అయిన దేవహూతి జ్ఞానాన్ని ఉపదేశించమని నిన్ను కోరినది. ఆమెకు నేను జ్ఞానాన్ని ఉపదేశిస్తాను అని అన్నాడు. కర్దమ ప్రజాపతి వెళ్ళిన తర్వాత తల్లి అయిన దేవహూతి కపిలాచార్యుని శరణు వేడినది. తరించడానికి జ్ఞానోపదేశం కోరింది. ఆ విధంగానే తల్లికి గురువై కపిలుడు దేవహూతికి జ్ఞానం ఉపదేశించాడు. అది కపిల గీత. శుభమస్తు.